సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్గం రాసిన సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. అందుకు ఆయన, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన. పరలోకమందు ఉన్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన కూడికంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సముదాయ జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. పాఠం పేరు ఏంటంటే ఏదైనా ప్రార్థన వలనే సాధ్యం. ఏదైనా ప్రార్థన వలనే సాధ్యం. ప్రార్థన జీవితం, ప్రార్థన కలిగిన వ్యక్తులు, ప్రార్థన కలిగిన తమ జీవితం అది ఎలా ఉంటుందనంటే ఆనందంగా ఉంటుంది. ఎందుకనంటే ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుకోవడం, వాక్యం అనగా దేవుడు మనతో మాట్లాడటం. ప్రతిదినము కూడా, ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడాలి అనే దేవుడు కోరుకుంటున్నారు. నా పిల్లలు నాతో ప్రతిరోజు ఏం చేయాలి? మాట్లాడాలి అని ఆయన కోరుకుంటున్నారు. అలా మాట్లాడటం అని ఏంటి అని అంటే అది ప్రార్థన. ఏదైనప్పటికీ ప్రతి ఒక్క శోధన కానీ బాధ అయిన ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కటి ప్రార్థన వలనే సాధ్యం. ఇక్కడ జరిగిన సందర్భం కూడా అదే. ఒక యవనస్తు ఒక ఆయనకు మూగదయ్యం పట్టినప్పుడు శిష్యుల దగ్గర తీసుకొస్తే వారి వలన కాలేదు. అప్పుడు ఆ తండ్రి ఏమని చెప్తాడంటే, యేసుక్రీస్తు ప్రభువు వచ్చేటప్పుడు, అయ్యా నీ శిష్యుల వల్ల కాలేదు, మీరైనా చూడండి అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతారనమాట, వీనికి ఆ దెయ్యం బట్టి ఎంతకాలం అయింది అని అంటే, ఎప్పటి నుంచి పట్టింది అని అంటే బాల్యం నుండే పట్టింది అని ఆయన చెబుతారు. మరి ఆ దెయ్యం పట్టినప్పుడు జరిగే లక్షణం ఏంటి అని అంటే మూర్ఛల్లిపోవటం, నురుగు కార్చుకోవటం ఇలాంటివి అనేది చేస్తున్నాడయ్యా అని చెబుతాడు. అయితే మరి ఇది వదిలిపోవాలి అని నువ్వు తీసుకొచ్చావు కాబట్టి మరి నువ్వు నమ్ముచున్నావా అని అంటాడు. అంటే ఇతరుల నుంచి ఆ దురాత్మ మోగదెయ్యం పోయిద్ది అని నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతాడు. నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మిక లేకుండా సహాయం చేయి అని అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వానిలో నుంచి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టేస్తారు. గద్దిస్తే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇది శిష్యులకి అర్థమవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో ఎన్నెన్ని విధాలు ప్రయత్నం చేసి ఉంటారో, 12 మంది అంటే చుట్టూ తిరిగి ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారో, ఎంత చేసినా కానీ పోలా. అప్పుడు వాడికి ఇది ఏంటిది, ఇది ఎట్ట జరిగింది, మనం ఎంత ప్రయత్నం చేసినా పోలేదు అని వాళ్ళలో ఒక్కొక్కరు వాళ్ళలో సందేహం వచ్చింది. మరి ఆ సందేహాన్ని ఎక్కడ అడగాలి? బయట అడిగితే జనం, బయట అడిగితే కుదరదు. ఎందుకనంటే బయట అడిగితే ఒకవేళ ఆయన గద్దిస్తే అప్పటికే అల్ప విశ్వాసులారా నేను ఎంతకాలం ఉంటానని అన్నారు, ఈడ వద్దులే, ఈడ మాట్లాడటం ఎందుకు, మనం అందరం కలుసుకొని రూమ్ ఉంది కదా ఆడికి వెళ్ళిన తర్వాత అడుగుదామని అక్కడ అడుగుతారన్నమాట. అప్పుడు ఏమని అడుగుతారంటే, అయ్యా ఇది ఎలా పోయింది, ఇలాంటిది వదిలిపోవాలంటే ఏం చేస్తే పోయిద్ది అయ్యా అని అన్నప్పుడు అందుకు ఆయన, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనా ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పిన. ప్రార్థన వలనే అలాంటివి పోతాయి. ఇంకొకటి ఏంటంటే ఉపవాస ప్రార్థన.
ఒకటి వ్యక్తిగత ప్రార్థన, రెండోది కన్నీటి ప్రార్థన, మూడోది ఉపవాస ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థనలో నువ్వేం చేస్తావంటే, అది మొట్టమొదటిది కాబట్టి వ్యక్తిగత ప్రార్థన అంటే నీ బాధ, నీ సమస్య, నీ ఏవైతే ఉన్నాయో మొత్తం చెబుతావు దేవునికి. అంతవరకే చెప్పటం వరకే చెబుతావు అన్నీ దేవునికి. ఇప్పుడు నెక్స్ట్ ప్రార్థన ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఇక కన్నీటితో అది ఎప్పుడు చేస్తారు ఆ కన్నీటి ప్రార్థన అని అంటే, అన్ని సందర్భాల్లో చేయరు ఆ కన్నీటి ప్రార్థన. ఒకటి కన్నీటి ప్రార్థన ఎప్పుడు చేస్తారు అని అంటే, మా బాప్తిసం తీసుకున్న తర్వాత తాను చేసినవన్నీ కూడా గుర్తొస్తున్నప్పుడు, అప్పుడు కన్నీటితో తన ప్రతి ఒక్కటి కూడా ఉప్పేసుకున్నాడు అనమాట. తర్వాత ఎప్పుడేనంటే ఒక బలమైన కారణం వచ్చినప్పుడు ఈ మనలో నుంచి దుఃఖం వచ్చింది అనమాట. ఇప్పుడు హన్నాకు పిల్లల పుట్ల, ఇప్పుడు ఆమె వ్యక్తిగతంగా ప్రార్థన చేసింది, అయినా కానీ సరిపోలా, ఇంకా బాధ కలగాలి. ఏం బాధ? ఇంకా బాధ రావాలి, కన్నీటి ప్రార్థన రావాలంటే మామూలుగా వచ్చింది, రాదు. ఎలా వచ్చింది ఆమెకి కన్నీటి ప్రార్థన అంటే, ఆమె తోటికోళ్ళు చిన్న ఉంది కదా, ఆమె ఏంటంటే ఏమని పుట్ర అని అపహాసం చేయటం, ఇలాంటి సందర్భం వచ్చేసరికి ఇంకేమైందిక లాభం నుంచి దుఃఖం వచ్చేసింది. కన్నీటి ప్రార్థన. ఆ తర్వాత మూడోది ఏంటంటే ఉపవాస ప్రార్థన. ఇది ఎలా ఉంటుంది అని అంటే, ఇక నువ్వంటే ఉపేక్షించుకోవటం ఇక మామూలుగా ఉండదనమాట. ఉపవాస ప్రార్థన అంటే ఇక నువ్వు ఇక బాగా ఎక్కువ అంటే నువ్వేం చేస్తావంటే పరీక్షించుకుంటావు అనమాట. ఉపవాస ప్రార్థన ఉపేక్షించుకుంటావు, పరీక్షించుకుంటావు. అది కూడా దేనితోనంటే వాక్యంతో. వాక్యం ఎలా ఉంది, వాక్యం ఏం చెబుతుంది అనే విధానాన్ని నువ్వు ఆ విషయాన్ని వాక్యంతో చూసుకుంటావు అనమాట. ప్రతి ఒక్కటి కూడా నీకు వాక్యమే గుర్తొచ్చింది. తర్వాత సమర్పించుకుంటావు అనమాట. ఇక ప్రతి ఒక్కటి ప్రభువా, ఇక నేను నీకు, నువ్వు నాకు ప్రభువా అన్నట్టు. తర్వాత ఇక చివరగా ఏంటంటే ముక్తి అనమాట. ఇక పూర్తిగా ఇక ఆయనలో ఇది అయిపోతాం అనమాట. అంటే చివరికి వచ్చేసరికి ఈ ఉపవాస ప్రార్థన పూర్తి అయ్యేసరికి ఏం జరిగిద్ది అని అంటే, ఒక ఉపవాస ప్రార్థన చేసే వాళ్ళకే ఇక ప్రతి ఒక్కటి కూడా వాక్యం ఏం చెబుతుంది, దేవుడు ఏం చెబుతుంది అన్నదే ఇక అది చూస్తారన్నమాట. ఆ విధంగా చేస్తారు. అప్పుడు ఏం జరిగిద్దంటే, ఇదిగో నా బిడ్డ నా మీద పూర్తిగా ఆధారపడి మరి ఈ విధంగా ఉన్నారు కాబట్టి, అప్పుడు ఆయన ఏం చేస్తారనంటే, నువ్వు మొరపెట్టుకున్నప్పుడు ఆయన నీకు జవాబిస్తారు. ఇప్పుడు ఈ కరెంట్ ఉందండి, ఎలాగనంటే కరెంట్ ఉంది. ఎలాగనంటే ఇప్పుడు అక్కడ లైట్ ఉంది, ఈడ స్విచ్ ఉంది, ఇప్పుడు ఇది బిగించి ఉంది. ఇప్పుడు కరెంటు వేయాలనుకోండి, స్విచ్ వచ్చి టక్కనట్టు నొక్కితే ఆన్ అయిపోయింది. దానికి ఇంకా కరెంటు ఉందా లేదా అని లైట్ పెట్టి, స్విచ్ పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి చేయాలా? అవసరం లేదు. ఆల్రెడీ కనెక్షన్ ఏమైంది, ఉంది, కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి నొక్కగానే ఎరుగుతుంది. అదే విధంగా దేవునికి మనకి కూడా ఆ విధంగా ఉండాలన్నమాట. నువ్వు ఎటువంటి పరిస్థితిలోనైనా ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని, ఇప్పుడు స్విచ్కి లైట్కి ఎలాగైతే ఉందో, నొక్కంగానే ఎలాగైతే ఎరిగిందో, అదే విధంగా మనం మొరపెట్టుకున్నప్పుడు మనం దేవునికి చెప్పుకున్నప్పుడు ఆయన జవాబు ఇస్తాడు. ఇది ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. ఒకటి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు పాత నిబంధనలు ఒక రకంగా ఉండిద్ది, కొత్త నిబంధనలు ఒక రకంగా ఉండిద్ది. పాత నిబంధనలు ఏముంది, ఉపవాసం గురించి
ఉపవాసం ఉన్నప్పుడే మీరన్నీ చేస్తారు, లోక సంబంధమైన పనులు చేస్తారు, మాట్లాడతారు, అవి చేస్తారు, ఇవి చేస్తారు, ఇవన్నీ చేసి వచ్చేసి నేను ఉపవాసం ఉన్నానని మీరు అంటారు. అట్టి ఉపవాసం నాకు ఇష్టమైనది కాదు. తర్వాత మీ దేహాలను బాధ పెట్టుకోవడం నాకు ఇష్టమైనది కాదు. నాకు ఇష్టమైన ఉపవాసం ఏదంటే ఏంటది? పేదలను వాళ్ళకి వస్త్రాలు ఇవ్వటం, ఆహారం అంటే ఆహారం పెట్టడం, దాహం అంటే నీళ్ళు ఇవ్వటం, కనికరించటం, ఇది నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్తారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు తలంటుకొని నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు అని చెబుతారు. ఇప్పుడు ఈ రెండిటి కలిపి ఎలా వాక్యం ఏంటనంటే, ఒకటి నువ్వు ఉపవాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఉపవాస ప్రార్థన నువ్వు ఉన్నప్పుడు, నువ్వు ఆల్రెడీ ఉపవాసంతో దేవునితో నువ్వు గడిపావు కాబట్టి ఇప్పుడు దేవుడు చెప్పినట్టు నువ్వు దిక్కులేని పిల్లలను, లేకపోతే వాళ్ళ అవసరాలు తీర్చడం, లేకపోతే వాళ్ళని కనికరించడం, ఇవన్నీ నీకు ఏమైతే అవన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే దేవుని వాక్యం నీలో ఉంది కాబట్టి. అందుకని ఏం చెబుతున్నారనంటే, ఇప్పుడు ఉపవాస ప్రార్థన గురించి ఎందుకు చెప్పానంటే ఇక్కడే ఉంది. ఏమని పైన పుట్టినోట్లో నెంబర్ ఉండిద్ది. ప్రార్థన వలనే అన్నప్పుడు అక్కడ పుట్టినోట్లో నెంబర్ ఉండిద్ది. అది ఏ ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం అని అక్కడ ఉంటుందన్నమాట. అందుకని ఏదైనప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రార్థన వలనే సాధ్యం. మనం దేవునికి చెప్పుకున్నప్పుడు, దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆయనే మన ప్రతి అవసరం కూడా ఆయన కుమారుని ద్వారా తీరుస్తారండి. ఇంకో విషయం ఏంటంటే, ప్రార్థన జరిగే చోట తర్వాత ఎక్కువగా దేవునిలో ఉన్నప్పుడు అంటే అలా ఉండకూడదా అని అనుకుంటారు. అలా ఉండకూడదని కాదండి. ఎలా ఉండకూడదని అంటే, ప్రార్థన జరిగే చోట ఎక్కువ శోధన అనేది అపవాది కలిగిస్తాం. ఎందుకనంటే నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి కనుక. మరి ఆ శోధన నుంచి ఎలా అంటే, ఆ శోధన ఎంతకాలం ఉండిద్ది? అండి? ఎంతకాలం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు ఆయన ఆకలి కొన్నప్పుడు అపవాది వచ్చి, ఇదిగో ఆ రాళ్ళ రొట్టెలు చేసుకొని తిను, లేకపోతే యెరూషలేము అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి దూకు, లేకపోతే నాకు మొక్కు, ఇవన్నీ కూడా నీ రాజ్యాలన్నీ నీకు ఇస్తానని చెబుతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు అప్పుడు ఆ క్షణంలో ఏమొచ్చింది? శోధన వచ్చింది, శోధకుడు వచ్చింది. తర్వాత గద్దించిన తర్వాత శోధకుడు ఏమైండు? వెళ్ళిపోయాడు. ఎంతసేపు? ఎంతకాలం అంటే ఎక్కువ కాలం ఉండవండి. ఎందుకనంటే మనం ఎంతవరకు ఉంటామోనని దేవుడు పరీక్షిస్తారు, అపవాది శోధిస్తారు. ఈ అన్నిటిలో కూడా దేవుడు మనకు తోడుగా అండగా ఉంటారనమాట. ఆయన మాత్రం ఏ సందర్భాల్లో ఏ విషయాల్లో కూడా దేవుడు విడిచిపెట్టడండి. ఇదిగో నాకు చెబుతారా చెప్పరా, నా మాట వింటారా వినరా అని ఆయన పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో మనం ఎలా నెగ్గాలి అని అంటే, ఇక్కడ ఒక ఆయన సందర్భం ఉంది. ఎవరనంటే యోబు. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఆయన మాత్రం విడిచిపెట్టలేదు. చివరకు ఆయనకు మరలా ఆ పిల్లలు ఆయన పోయిన దానికి మరలా రెండంతలో తిరిగి వచ్చిందనమాట. అందుకని దేవుని పిల్లలను దేవుడు ఎప్పటికీ కూడా పెట్టడండి. అందుకని ప్రతి ఒక్కటి కూడా ఏదైనప్పటికీ ప్రార్థన వలనే సాధ్యం. ఎన్ని ఉన్నా ఏదైనా కానీ ప్రార్థన చేయడం అనేది మానకూడదండి. ఏ చిన్న శోధన వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా అవే తొలగిపోతాయి. కానీ కుటుంబంలో ప్రార్థన జరుగుతుందా, ప్రార్థన కూడిక ఆపకూడదు. తర్వాత నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, అది ఆపకూడదు. వాక్యం చదువుకున్నావా, అది ఆపకూడదు. నువ్వు ఇవన్నీ ఆపాలి అన్నాడు శోధన కలిగిస్తారు అవ్వాలి. అయినప్పటికీ ఆపకూడదు. గొడవలు పెడతారు, భార్యాభర్త మధ్య, పిల్లల మధ్య, చుట్టుపక్కల ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటాడు. ఎందుకనంటే నువ్వు దేవునిలో నువ్వు ఉన్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఆయన కుమారుడివి, కుమార్తెవు కనుక శోధనలన్నీ నీకు వస్తాయి.
ఇలాంటి సందర్భాల్లో ఇంకెందుకు నాకు ప్రార్థన, నేనెందుకు ప్రార్థన చేయాలి, నేనెందుకు సేవకులుగా అనిపించింది చాలా సందర్భాలు. నేను చెబుతున్నాను కండి, ఒక్కొక్క ఏదన్నా కుటుంబంలో ఏదన్నా వచ్చినప్పుడు ఇప్పుడు ప్రార్థన ఏడబెడతావు, ఎందుకు ప్రార్థన అనిపించింది. అయినప్పటికీ కూడా మరలా ఏమనిపించింది ఏంటంటే, ప్రార్థన ఎన్ని ఉన్నా కానీ ప్రార్థన జరగాలి. ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేయకూడదు, వాక్యం చదవకూడదు, వాక్యం చెప్పకూడదు, కూడిక జరగకూడదని ఎన్నో ఆటంకాలు పెడతారు. అయినప్పటికీ కూడా నువ్వు పెట్టావనుకోండి, నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు అనుకోండి, వాక్యం చదువుతూనే ఉన్నావు అనుకోండి, వాడు వెళ్ళిపోతారు, ఇక పారిపోతారు. అమ్మో మనకి ఇక్కడ అవకాశం ఇక లేదు. ఈ సందర్భాల్లో ఒక విషయం చెప్పి ఇక ముగిస్తానండి. ఏంటి అంటే, అపవాది ఒక ఇంటిని నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే, తిరిగి 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 నేను విడిచి వచ్చిన ఇల్లు అంటే, వాడు ఎలా ఇడిచిపోయిండు, నువ్వు ప్రభువునందున్నావు, నువ్వు కుటుంబంలో ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, భయం ఉంది, భక్తి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏం చేశాడంటే, అబ్బో మనకి ఇక్కడ చోటు లేదని వెళ్ళిపోయి అడ్డు తిరిగేసి ఆడు అనుకుంటాడంట, నేను వదిలిపెట్టి వచ్చిన ఇల్లు ఎలా ఉంది ఒకసారి చూసి వద్దామని వస్తారనమాట. వచ్చి చూసినప్పుడు అది ఊడ్చి అమర్చి ఖాళీగా ఉంటే మాత్రం వాడు అనుకుంటాడంట, ఖాళీగా ఉంది, ఇక్కడ దేవుడు లేడు. నేను వెళ్ళిపోయినా కానీ ఏదో ఫస్ట్ నన్ను ఎల్లగొట్టారు, కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరు, దేవుడు లేడు అని వెళ్ళిపోయి ఒక్కడు రాడండి మళ్ళీ. ఎందుకో తెలుసండి, ఈసారి చెడ్డవైనా 7 దెయ్యాలను తీసుకొచ్చి అక్కడ నివాసం చేస్తారనమాట. అప్పుడు వారి స్థితి ఎలా ఉండిద్దంటే, మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ ఘోరంగా ఉండిద్ది అనమాట. అందుకని నీకు అపవాదికి ఏ విషయాల్లో చోటు ఇవ్వకూడదండి. నీకు ఏది ఉన్నప్పటికీ కూడా నువ్వు ప్రార్థన మానకూడదు, ఆయనతో సహవాసం నువ్వు మానకూడదు. మిగతా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయనే చూసుకుంటాడు. ఆయనకి చెప్పి, ఆయనకు మొరపెట్టి, ఆయన మీద ఆధారపడి మనం ఉన్నప్పుడు ఆయనే చూసుకుంటాడు. నీ భారం ఎవరి మీద మోపాలంట, యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును. ఇలాంటి చిన్న అంటే బాధ అయినా శోధనలైన వచ్చినప్పుడు ఇక నాకు నేను చాలా మంది ఏం చేస్తుంటారని అంటే, యేసుక్రీస్తు ప్రభువు ఒక ఉపమానం కూడా చెప్పారు. చాలా మంది అనుకునే విధానాన్ని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఎందుకనంటే ఒక ఏదైనప్పటికీ చిన్నది ఏదన్నా ఒక సమస్య ఏదన్నా వచ్చినప్పుడు నేను ప్రార్థనకి నేను వెళ్ళను. ఏమనుకుంటారంటే వెళ్ళను కాదు, నేను ఈ వెళ్ళిన వేస్ట్ అనుకుంటాను. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్పారో తెలుసండి, 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన, ఇప్పుడు క్రైస్తవులు చేసేదే ఆయన చేసాడు, దుర్వ్యాపారం వలన మొత్తం కూడా ఏం చేసిండండి, పోగొట్టుకొని తన దగ్గర అన్నీ అయిపోయిన తర్వాత పందులు తినే పొట్టు వరకు వెళ్తాం. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమనుకుంటాడండి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, పరలోకమందు ఉన్న దేవునికి నీకు విరోధంగా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు అని నేను అడుగుతానని అనుకుంటాను. అనుకొని తిరిగి వస్తూ ఉంటే తండ్రి యాడిపోతాను, ఇంకేముంది, మీ అన్నయ్యదే నాది తప్ప నీదేం లేదు ఇక్కడ, బో అని అన్నాడండి. అనలేదు. ఆ కొడుకు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్న తండ్రి చూసి పరుగున వెళ్ళి కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అక్కడున్న వాళ్ళతో చెబుతారు కదా, నా కొడుకు తప్పిపోయి దొరికిండు, చనిపోయి బ్రతికిండు అని గొప్ప విందు చేస్తారండి. అదే నేను ఎందుకు వెళ్ళాలే, నేను అక్కడే ఉండనుకోండి, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తే నా తండ్రి పట్టించుకోడు, నా తండ్రి నాకు ఏమి ఇవ్వడు, ఆల్రెడీ మొత్తం అయిపోయింది, నేను ఎంత పని చేశానని అక్కడే ఉంటే ఎన్ని బాధలు పడేవాడు అండి, చాలా బాధలు పడేవాడు. కానీ నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను నా తప్పు ఒప్పుకుంటానని నన్ను తిరిగి వస్తుంటే తండ్రి ప్రేమ చూశారా? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు చెప్పారనుకున్నారండి,
నువ్వు ఒక అబద్ధం ఆడినా ఏ సందర్భంలోనైనా నువ్వు దేవునికి దూరం అయ్యి వెళ్ళకూడదండి. దేవునికి ఆరాధన మానేసి దేవునికి దూరం అయిపోతే నరకానికి వెళ్ళిపోతా. దేవుని యొద్దకు వచ్చి నువ్వు అయ్యా నా తప్పైందని నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు క్షమించే ఆయనండి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, పేతురు, యోధా ఇస్కరియోతు. యోధా ఇస్కరియోతు యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించిండు, పేతురు అబద్ధం ఆడిండు. యోధా ఇస్కరియోతు ఏమో తప్పు తెలుసుకోకుండా పశ్చాత్తాపడకుండా ఊరెలుపులకు వెళ్ళి ఉరి పెట్టుకొని చనిపోయాడు. పేతురు గారు ఏం చేసిండండి, నేను తప్పు చేశానని గోడతో ఆయన ఏం చేసిండు, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడ్డందుకు జరిగిన విషయం ఏంటంటే గొప్ప సేవకుడు అయ్యింది. ఆయన వెళుతూ ఉంటే ఆయన నీడపడ్డ స్వస్థత, ఎంతో మంది రోగులు స్వస్థత పడ్డారు. చూశారంటే కారణం ఏంటి, దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు. అదే విధంగా నువ్వు దేవుని యొద్దే ఉండాలి, ప్రార్థనలోనే ఉండాలి, ప్రార్థనలోనే గడుపుతూ ఉండాలి. అదే దేవునికి ఇష్టమైనది. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు అందరికీ